హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్. మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రికమెండేషన్ చేయండి. మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బిగ్ కంపెనీలు క్రిప్టోని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి. క్రిప్టో అంటే ఫ్రీడమ్ అంటారు, డీసెంట్రలైజేషన్ అంటారు. కానీ ఒక నిజం మీకు తెలుసా? క్రిప్టో మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్గా ఫ్రీగా లేడు. ఈ వీడియోలో బిగ్ కంపెనీలు, పెద్ద ప్లేయర్లు క్రిప్టోని ఎలా కంట్రోల్ చేస్తున్నారో నిజాలు మాత్రమే మాట్లాడదాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ పాయింట్, కంట్రోల్ ఎక్స్చేంజెస్ టుగెదర్. ఫ్రెండ్స్, చాలామంది క్రిప్టో కొనేది ఎక్స్చేంజ్లోనే. కాయిన్ మనదే అనుకుంటాం, కానీ కంట్రోల్ వాళ్ళది. వాళ్ళు కావాలంటే విత్డ్రా అవుతారు, ఆపుతారు, అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు, సైటు డౌన్ అయిందంటారు. అప్పుడు మనం ఏం చేయలేం. ఇది ఫస్ట్ లెవెల్ కంట్రోల్. వాళ్ళు తలుచుకుంటే ఇవన్నీ చేయగలరు ఫ్రెండ్స్. క్రిప్టోలో వీటిని మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటి పాయింట్, వాళ్ళ కంట్రోల్లో ఎలా జరుగుతుందో మనం మాట్లాడుకున్నాం. విత్డ్రా కానీ అకౌంట్ ఫ్రీజ్ చేసే విధానం, సైట్ డౌన్ అయిందంటారు. ఇలా వాళ్ళు ఫస్ట్ లెవెల్ కంట్రోల్ ఇలానే ఉంటుంది. మెయిన్ మళ్ళీ సెకండ్ పాయింట్ వచ్చేసి మీడియా అండ్ న్యూస్ మ్యానిపులేషన్ చేస్తారు. పాయింట్ 2లో మనం మీడియాను అండ్ న్యూస్ మ్యానిపులేషన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. మీడియాకి ఒక న్యూస్ చేస్తుంది, క్రిప్టో డేంజర్, క్రిప్టో బ్యాన్. భయం వస్తుంది, మనం అమ్మేస్తాం. ఇదే మీడియా కొన్ని రోజుల తర్వాత క్రిప్టో బుల్ రన్ అంటుంది, మళ్ళీ కొనేస్తాం. ఈ సైకిల్లో లాభం బిగ్ కంపెనీలది, నష్టం మనది. పాయింట్ 3, వేల్స్ ప్రైస్ కంట్రోల్. ఫ్రెండ్స్, మార్కెట్లో పెద్ద పెట్టుబడిదారులు ఉంటారు, వాళ్ళని వేల్ అంటారు. వాళ్ళు కొనగానే ధర ఒకసారే పెరుగుతుంది, వాళ్ళు అమ్మగానే ధర పడిపోతుంది. మనలాంటి చిన్నవాళ్ళు మధ్యలో చిక్కుకుంటారు. ఇదే క్రిప్టో రియాలిటీ. మనలాంటి చిన్న వాళ్ళని మధ్యలో చిక్కుకునేటట్టు చేస్తారు. ఈ వేల్ అనే ఒక పెద్ద కంపెనీస్, వాళ్ళు కొంటే ధర పెరుగుతుంది. పాయింట్ 4, రెగ్యులేషన్స్ ఫెయిర్ గేమ్. ఫ్రెండ్స్, ఒక దేశం క్రిప్టోకి సపోర్ట్ చేస్తుంది, మరుసటి రోజు బ్యాన్ అంటుంది. కన్ఫ్యూజన్ వల్ల మార్కెట్ షేక్ అవుతుంది. ఈ భయం బిగ్ ప్లేయర్కి లాభం, సాధారణ ఇన్వెస్టర్కు నష్టం. క్రిప్టో సపోర్టు మరుసటి రోజు కన్ఫ్యూజ్ వల్ల మార్కెట్ షేక్ అవుతుందని ఈ భయాన్ని మనకి బిగ్ ప్లేయర్లు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. పాయింట్ 4, రియల్ డిసెంట్రలైజేషన్ రేర్. ఫ్రెండ్స్, క్రిప్టో మొత్తం డీసెంట్రలైజ్డ్ కాదు. చాలా ప్రాజెక్ట్ పేపర్ మీద మాత్రమే డీసెంట్రలైజ్డ్. నిజంగా డీసెంట్రలైజ్డ్ అంటే కంట్రోల్ ఎవరి చేతిలో ఉండకూడదు. అది చాలా అరుదుగా కనిపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? క్రిప్టో మొత్తం డీసెంట్రలైజ్ కాదు. చాలా ప్రాజెక్ట్ పేపర్ మీద మాత్రమే నిజంగా డీసెంట్రలైజ్ అవుతుంది. టర్నింగ్ పాయింట్, రియల్ ట్రూత్. ఫ్రెండ్స్, అయితే నిజమైన ప్రశ్న ఇది, క్రిప్టో ఫెయిల్ అవుతుందా లేదా? మనకు అవగాహన లేకపోవడమే మన సమస్య. క్రిప్టో స్వేచ్ఛ కోసం పుట్టింది, కానీ అవగాహన లేకపోతే అదే మనకి బదనం అవుతుంది. క్రిప్టో ఫెయిల్ అవుతుందా లేదా, మనకు అవగాహన లేకపోతే మన సమస్య. క్రిప్టో స్వేచ్ఛ కోసం పుట్టిందే, కానీ అవగాహన లేకపోతే అదే మనకి బదనం అవుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బిగ్ కంపెనీలు కంట్రోల్ చేస్తున్నాయన్నది నిజం, కానీ పూర్తిగా కాదు. తెలుసుకున్న వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, సహనం ఉంటుంది, ప్లాను ఉంటుంది. అందుకే ఈ ఛానల్ పేరు క్రిప్టో స్కిల్స్ తెలుగు. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. తదుపరి వీడియోలో ఈ కంట్రోల్ నుంచి మనం ఎలా బయటపడాలో క్లియర్గా మాట్లాడదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీలాంటి ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొంత మోటివేషన్గా ఉంటుంది.